నాన్న టైగర్ టైగర్ బాబు ఎందుకు ఏడుస్తున్నాడు? అయ్యో టైగర్కి ఏడుపు వస్తుందా? పోనీ ఏడవద్దు ఏడవద్దు. అయ్యో టైగర్ టైగర్ ఓమైంది? ఎందుకు అడుగుతున్నావు నువ్వు? నిద్ర వస్తుందా నీకు? ఎడిగిపోతున్నావు ఈరోజు టైగర్ నాన్న? వేర్ ఆర్ యు గోయింగ్? వేర్ ఆర్ యు గోయింగ్? నిప్పులు ఎప్పుడు నోట్లోనే ఉండాలా నీకు? లేకపోతే ఏడిపోవచ్చారా? సరేలే. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు టైగర్ బాబూస్ ఛానల్. ఈ పార్టీకే మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నామని. యాక్చువల్గా మేము స్టార్ట్ అవ్వడం ఇద్దరమే స్టార్ట్ అయ్యాము, కాదు ముగ్గురమే స్టార్ట్ అయ్యాము, నేను మా ఆయన టైగర్ బాబు. కానీ మాతో పాటు ఇంకా మా చందన కూడా జాయిన్ అయ్యింది. సో తినే చందన మా పిన్ని కూతురు, మా సెకండ్ పిన్ని కూతురు. మిగతా వాళ్ళు ఎక్కడా అని మీరు అనుకోవచ్చు, వాళ్ళందరూ వేరే కార్లో వస్తున్నారు. మా అక్క, మా ఇద్దరు పిన్నులు, మా మమ్మీ డాడీ ఇంకా చిట్టి తల్లి వాళ్ళందరూ వేరే కార్లో ఉన్నారు. సో మేము మా కార్లో ఉన్నాము. ఇంకా మేము 12:30కి స్టార్ట్ అవ్వాల్సింది కాస్త 2 అయిపోయింది. అండ్ క్లోజింగ్ టైం 5 అంట. మేము వెళ్ళడానికి 1.5 hour టైం పడుతుంది. ఇంకా వెళ్ళి ఏం చూడాలనేసి అయితే కంగారుగా వెళ్తున్నాం. మరి మీరే చూడండి ఎండ్ వరకు. ఫైనల్గా ఇంకా గోల్కొండ అయితే చేరుకున్నాము. ఇదేమి ఫస్ట్ టైం కాదు నేను గోల్కొండ వెళ్ళడము, చాలాసార్లు వెళ్ళాను. ఫ్యామిలీతో అయితే 3rd టైం అనుకుంటా. బట్ ప్రైమరీ స్కూల్లో చదువుకునేటప్పుడు ఆ స్కూల్ నుండి ప్రతిసారి మాకు ఎక్స్కర్షన్కి అయితే గోల్కొండకే తీసుకెళ్లే వాళ్ళు. ఇంకా మా వాళ్ళందరికీ ఆ ఫోర్ట్ చూడగానే అమ్మ ఎవరెక్కుతారనేసి లోపల భయం అయితే స్టార్ట్ అయింది. మరి వాళ్ళు ఫోర్ట్ ఎక్కారా లేదా అని చెప్పేసి మీరు ఎండ్ వరకు ఖచ్చితంగా ఈ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. అండ్ ఎంట్రన్స్లో మనం టికెట్ తీసుకోవాలి. టికెట్ రేట్స్ చూసారు కదా, ఇండియన్స్కి అయితే ఓన్లీ 25 రూపీస్, బట్ ఫారినర్స్కి అయితే 300 రూపీస్. ఫస్ట్గా ఈ నిర్మాణాన్ని అంటే గోల్కొండ కోటని కట్టించిందైతే కాకతీయ డైనాసిటీ వాళ్ళు. కానీ కాలక్రమేణా తర్వాత ఇంకా కుతుబ్ షాహీ డైనాసిటీ వాళ్ళు కంప్లీట్గా డెవలప్ చేశారు. టైగర్ బాబు సబ్స్క్రైబర్ అంట. కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ అంటున్నారు పని నుండి. నేను అమ్మమ్మని, మా మమ్మీ అమ్మమ్మలు, ఈమె టైగర్ బాబు అక్క. టైగర్ బాబు కొత్తగా సబ్స్క్రైబర్. ఇప్పుడు మేము నిల్చున్న ప్లేస్కి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటో మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. ఇట్లా కదలం కూడా కదులుతుంది. ఇందాక మీరు చూసిన ఆ స్టీల్ బ్లాక్ ఎవరైతే మోస్తారో వారిని మాత్రమే ఆ రాజదళంలో సైనికుడిగా తీసుకునే వాళ్ళంట అప్పట్లో. మంకీస్ లాగా పెడతాన్నారు. ఈ హ్యాట్ మా వారు బెల్జియం నుండి తీసుకొచ్చారు. ఫైనల్గా ఇప్పుడైతే యూజ్ అయింది. నాకు తెచ్చి కూడా ఆల్మోస్ట్ 2 years అవుతుంది. ప్రేమలు అయిపోయిందా? బాగుందా? రీసెంట్గా బోనాలు జరిగాయి కాబట్టి భక్తులందరూ ఇక్కడ బొట్లు అయితే పెట్టారు. ఎందుకు పెట్టారంటే పైన ఒక ఫేమస్ టెంపుల్ ఉంది, పైకి వెళ్ళినాక మీకు చూపిస్తాను. ఫస్ట్ బోనాలు అయితే అక్కడ నుండే స్టార్ట్ అవుతాయి. టైగర్ ఎక్కడ పోయినావు నాన్న నువ్వు? వాంది నిప్పులు తీసేయి తీయని ఏం కాదు.
ఆ రోజు మాకు వేరే ప్లాన్స్ ఉండే, ఇంకా మా వారు కూడా లీవ్కి అప్లై చేశారు. అన్నీ సడన్గా అలా కలిసి వచ్చాయి. సో గోల్కొండ ఫోర్ట్కి అయితే వచ్చాము. ఫోర్ట్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే మీరు డైరెక్ట్గా చూస్తే ఫిదా అవుతారు. ఎంతైనా పురాతనమైన కట్టడాలన్నీ అలాగే ఉంటాయి కదా మరి. గోల్కొండ చరిత్ర ఫస్ట్ ఎలా స్టార్ట్ అయిందంటే, ఒక గుట్ట పైన ఒక గొర్రెల కాపరి ఒక విగ్రహాన్ని కనుక్కున్నారు. ఆ విషయం కాకతీయ రాజులకు తెలిసింది. ఆ రాజులు కోటను నిర్మించారు. అదే ఇప్పుడు గోల్కొండ కోట. ఫస్ట్లీ దీన్ని మొదలుపెట్టింది అయితే కాకతీయ రాజులే. కాకతీయ రాజులు ఓన్లీ మట్టితోని మాత్రమే నిర్మించారు. తర్వాత బహమనీ సుల్తాన్ వాళ్ళు దీన్ని స్వాధీనం చేసుకున్నారు. మళ్ళీ తర్వాత కుతుబ్ షాహీ వాళ్ళు స్వాధీనం చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్న యాక్చువల్ గోల్కొండ ఫోర్ట్ని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు గ్రానైట్తో. ఇక్కడ మీకు రూట్ మ్యాప్ కనిపిస్తుంది, ఎక్కడెక్కడికి వెళ్తే ఏమేమి వస్తాయి అని చెప్పేసి. బెటర్ ఒక గైడ్ని మాట్లాడుకుంటే కంప్లీట్ గోల్కొండ హిస్టరీని మీకు చెప్తారు. కనిపిస్తనే లేరు. టైగర్ ఎవరు ఎవరు? మరేం కూర్చుంటావా ఏంది ఏమన్నా? కోటని కట్టడానికి 62 సంవత్సరాలు పట్టిందంట. 1518 నుండి 1580 వరకు అయితే టైం తీసుకొని ఇంత బాగా కన్స్ట్రక్ట్ చేశారు, కంప్లీట్గా గ్రానైట్ యూస్ చేసి. మేము వెళ్ళిన రోజున ఎక్కువగా ఫారినర్సే వచ్చారు. అండ్ ఇక్కడతో మా వాళ్ళకి టాటా బాయ్ బాయ్ చెప్పేసి నేను మా వారు ఇంకా చందన పైకి ఎక్కడానికి అయితే సాహసం చేస్తున్నాము. స్టెప్స్ ఎక్కడం ఒక సాహసమా అని మీరు అనుకోవచ్చు, కానీ ఎక్కిన వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంది అని. మెల్ల ముందర పడి ఏడే ముందుగా వెంకాల పడేవు. ఏమైంది? ఇందుకేనేమో మా వాళ్ళు మీకు ఒక దండం, మేమైతే రాము, మీరు వెళ్ళండి అని చెప్పి మమ్మల్ని పంపించారు. ఈవెన్ టైగర్ని కూడా కిందే పెట్టేసి వెళ్ళాను. ఒకవేళ టైగర్ని తీసుకెళ్ళి ఉంటే ఇంకా నా పని అంతే. అయిపోయింది పని, ఖతం టాటా. సగం మెట్లకే మా పరిస్థితి ఇలా ఉంది, మరి మొత్తం ఎక్కితే ఎలా ఉంటుందో మీరే చూడండి. కాసేపు రెస్ట్ తీసుకున్నాము. ఆ రోజు అంత సన్నీగా లేకపోయినా కూడా ఫుల్గా స్వెట్ అయితే వస్తుంది నాకు. ఇక్కడ నుండి మోస్ట్ ఆఫ్ ద హైదరాబాద్ అయితే కనిపిస్తుంది. మొత్తం ఎక్కితే ఇంకా బాగా కనిపిస్తుంది. ఓకే, పైన ఒక ఫేమస్ టెంపుల్ ఉంటుంది అని చెప్పా కదా, అదే ఈ టెంపుల్, మహాకాళి టెంపుల్. తెలంగాణలో ఫస్ట్లీ బోనం స్టార్ట్ అయ్యేది ఈ టెంపుల్ నుండే. మహాకాళి బోనాలు చాలా చాలా పవర్ఫుల్ టెంపుల్. నార్మల్గా ఎక్కడానికి మేము ఇంతలా ఇబ్బంది పడుతున్నాము, కానీ బోనాల టైంలో జనాలు బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించడానికి వస్తారు. చాలా గ్రేట్ కదా. ఆల్మోస్ట్ ఇంకా మనం పైకి అయితే వచ్చేసాము. రాగానే మాకు ఒక షాప్ కనిపించేసరికి అమ్మయ్య అనుకున్నాము. ఉన్నవి 375 స్టెప్స్ అయినా కూడా
కూడా ఒక్కొక్క స్టెప్ హైట్ చాలా పెద్దగా ఉంటాయి. అది ఎక్కేసరికి ఇంకా అలసిపోతాం మనము. వీళ్ళు కింద నుండి ఆ బాటిల్స్ని మోసుకొస్తున్నారు, గ్రేట్ అసలు. 40 ఇది 20 రూపీస్ అయితే 30 10 రూపీస్ ఎక్కువ. తాగు చచ్చిపోయేటట్టు మనం. 375 స్టెప్స్కి మాకు ఎక్కడానికి ఎంత టైం పట్టిందంటే 1.5 hour టైం పట్టింది. ఎందుకంటే ఎక్కువగా రెస్ట్ తీసుకోవడమే ఉంది మాకు. అసలు ఇలాంటివి ఎక్కడాలు మాకు పెద్దగా అలవాటు లేవు కాబట్టి మాకు చాలా టైమే పట్టింది. గోల్కొండ క్లోజింగ్ టైం 5 అయినా కూడా లోపల ఉన్న విజిటర్స్ని ఏమీ వెళ్ళిపోమని చెప్పరు. కానీ ఎవరైతే 5 తర్వాత విజిటర్స్ వస్తారో వాళ్ళకి మాత్రం ఎంట్రీ ఉండదు. కాదు మీ అమ్మ లేరే? అదే వాళ్ళే అగో ఆడ కింద ఆడ ఉంటుంది, ఆడ కింద కదా ఆ ఫౌంటైన్. ఆడ నుంచి వచ్చినాం, సగం దారి. ఆహా ఓ అంటారు. ఘోరంగా అంటున్నాడు. రోజు కెమెరామ్యాన్ పెట్టుకుంటే నేను యూట్యూబ్ బంద్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఈవెన్ మా వారి వర్క్ ప్లేస్ కూడా కనిపిస్తుంది. మేము చూస్తున్నది అదే. వ్యూ అయితే చాలా చాలా బాగుంది. మరి మీలో ఎంతమంది గోల్కొండ ఫోర్ట్కి వెళ్తే కామెంట్ చేయండి. ఒకవేళ వెళ్ళకపోతే ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా చూడండి. ఈ వ్యూ కోసమైనా మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. ఎంత బాగుంది అంటే ఫిదా అయిపోతారంతే. మంచిగా ఉన్నారు. ఎక్కడానికి పట్టినంత టైం అయితే దిగడానికి పట్టదు. హార్డ్లీ ఒక 20 minutesలో మేమైతే దిగేసాము. బ్లాపర్స్ అని పెడతాంలే, జుట్టు బాగాలేదని. ఇటు చూడు, ఎట్లా చూస్తావు గోల్కొండకు వచ్చి. టైగర్ నన్ను 1% కూడా మిస్ అయినట్లు కనిపించట్లేదు కదా. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుంటా. బాయ్ గా.